హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాంగ్ రేంజ్ క్షిపణి టెక్నాలజీ వ్యాప్తికి హెల్ప్ చేస్తున్నారంటూ పాకిస్తాన్కు చెందిన 4 సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. పాక్ అలాంటి మిసైల్స్ తయారు చేయడం వల్ల తమకు సైతం ముప్పు పొంచి ఉందని అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ జోన్ ఫైనర్ పేర్కొన్నారు. కాగా పాక్ దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేయడం అమెరికాతో పాటు దక్షిణాసియా దేశాలకు అతిపెద్ద ముప్పు అని చెప్పుకొచ్చారు. అందుకే ఆ దేశానికి చెందిన 4 సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 2021లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి యుఎస్ దళాలు వైదొలిగిన తర్వాత పాక్తో ఒకప్పటి సంబంధాలు కొనసాగడం లేదన్నారు. కాగా మరోవైపు పాకిస్తాన్ దీర్ఘశ్రేణి క్షిపణుల తయారీకి సపోర్ట్ ఇచ్చేందుకు అమెరికా చాలా కాలం నుంచి నిరాకరిస్తోందని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ డిప్యూటీ స్పోక్స్ పర్సన్ వేదాంత్ పటేల్ వెల్లడించారు. అయితే అవి ఇరు దేశాలకు సంబంధించిన ఇతర రంగాలను ప్రభావితం చేయవని ఆయన చెప్పుకొచ్చారు. ప్రపంచంలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధనకు అమెరికా కట్టుబడి ఉందని తేల్చెప్పారు. పాక్ తయారు చేస్తున్న దీర్ఘశ్రేణి ఆయుధాల తయారీని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. అయితే దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి టెక్నాలజీ వ్యాప్తికి సహకరిస్తున్న పాక్కు చెందిన 4 సంస్థలపై అమెరికా ఆంక్షలు పెట్టింది. ఈ జాబితాలో పాక్ ప్రభుత్వ రంగానికి చెందిన నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్, అఖ్తర్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎఫిలియేట్స్ ఇంటర్నేషనల్, రాక్ సైడ్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. అయితే ఈ 3 కంపెనీలు కరాచీ కేంద్రంగా పనిచేస్తున్నాయి. ఇక అమెరికా విధించిన ఆంక్షలు పక్షపాతంతో కూడుకున్నవిగా పాక్ సర్కార్ ఆరోపించింది. సైనిక పరమైన అసమానతలను సృష్టిస్తే ప్రాంతీయంగా అస్థిరత నెలకొంటుందని పేర్కొంది. ఇదిలా ఉంటే అణ్వాయుధాలను ఏ దేశం ప్రయోగించకపోయినప్పటికీ అన్ని దేశాలు మాత్రం వాటిని తయారు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు తమ అణు సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఇందులో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, భారత్, పాకిస్తాన్ వంటి 9 దేశాలు తమ అణ్వాయుధ సంపత్తిని మరింత ఆధునీకరిస్తున్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. అణ్వాయుధ ఆధునికీకరణ గతేడాదిలోనే ఎక్కువ సంఖ్యలో జరిగినట్లు ఆ రిపోర్టులో తెలిపింది. 2023లో చైనా వద్ద 410 అణ్వాయుధాలు ఉండగా 2024 జనవరి నాటికి ఆ సంఖ్య 500 దాటినట్లు ఎస్ఐపిఆర్ఐ తెలిపింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్